మనకు అలాగే శతావరి అనేది ఒక దుంపల చూర్ణం దొరుకుతుంటుంది. దీన్ని చాలామంది నెట్లో కొట్టి చూసినట్లయితే అది స్త్రీలలో పాలు వృద్ధి అవ్వడానికి అనే దాన్ని గురించి చెప్పబడి ఉంటుంది. అది ఒక్కటే కాదండి, ఇక్కడ ఏంటంటే స్త్రీలు ఆరోగ్యకరంగా తయారు చేసినట్లయితే వాళ్లకు సరిపడినంత ఆ క్షీర వృద్ధి కూడా ఉంటుందని చెప్పని ఆ క్షీర వృద్ధికరంగా ఈ యొక్క ఔషధాన్ని చెప్తారు. ఇది ఒక ఫుడ్ లాంటిది. మనం దీన్ని పురుషుల్లో కూడా వాళ్లకు కావలసిన వీరశక్తిని, లైంగిక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రోజు ఒక చెంచా చూర్ణమో, హాఫ్ చెంచానో మీకు అనుకూలాన్ని బట్టి తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. తర్వాత నేలతాడి దుంపలను దొరుకుతాయి. ఇవి ఏ ఫారెస్ట్ ఏరియాల్లోనూ ఉంటాయి. వాటిని మనం యాక్చువల్గా ఇవన్నీ ఆహారంగా వాడుకోవాల్సిందేనండి. కానీ చాలామందికి ఇవి ఆహార పదార్థాలని తెలియదు. అవేవో మందులు తింటే ఏమవుతుందో, మళ్ళీ ఇంకేదైనా సమస్యలు వస్తాయేమో. ఇంకొకటి ఏంటంటే బాగా నాటుకుపోయిన దురభిప్రాయాలు ఉన్నాయి. వేడి చేస్తాయని, ఏదో కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపెడుతుందని, ఇంకేదైనా పెరాసిస్ లాంటివి వచ్చేస్తాయని, ఇలాంటివి అసలు ఈ ఒక ఆహారం మీద ఇలాంటి దురభిప్రాయం కలిగి ఉండడం మన దురదృష్టకరం.